సత్యసాయి జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చెలపేరూరు గొడవకు సంబంధించి తనపై కేసు నమోదు కావడంతో అరెస్టు భయంతో ముంబై వెళ్లినట్టు తెలుస్తోంది. రామగిరి మండలంలో అత్యాచార బాధిత బాలికను పరామర్శించేందుకు చెలపేరూరుకు పిలుపునిచ్చారు. పోలీసులు అనుమతి నిరాకరించిన వైసీపీ శ్రేణులు ధిక్కరించి బల ప్రదర్శన చేశాయి. టీడీపీ విజయోత్సవ ర్యాలీపై వైసీపీ శ్రేణులు రాళ్లు రువ్వాయి. తోపుదుర్తితో పాటు మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఇతర నేతలను పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపించారు. పేరూరులో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించినందుకు తోపుదుర్తి మరికొందరు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అనంతపురంలోని తోపుదుర్తి ఇంటికి వెళ్లి 41A నోటీస్ ఇచ్చారు. తమకు తెలియకుండా ఎక్కడికి వెళ్లరాదని, రామగిరి సర్కిల్ కార్యాలయంలో విచారణకు రావాలని సూచించారు. అయితే విచారణ పేరుతో అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో తోపుదుర్తి హైదరాబాద్ బయలుదేరారు. విషయం తెలుసుకున్న చెన్నై కొత్తపల్లి, బత్తలపల్లి పోలీసులు తోపుదుర్తి వాహనాన్ని వెంబడించారు. పోలీసుల నుంచి తప్పించుకున్న ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని విమానంలో ముంబై వెళ్లినట్లు సమాచారం.